నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి అనగా ఆగస్టు నెల 14వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది, పరిహారాలేంటి, సూచనలేంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. సూర్యుడు కర్కాటక రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, బుధుడు కూడా సింహరాశిలోను, మంగళుడు కూడా కర్కాటక రాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషరాశి వారి మీద ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుంది. గతంలో చాలా ఇబ్బంది పడిన వాతావరణం ఉంటే ఈ రోజు అమ్మయ్య అని కాస్త ఊరటగా ఉండే అవకాశం కనబడుతోంది. కోర్టు వ్యవహారాలు, తీర్పులు మీ వైపుకి వచ్చే అవకాశం కనబడుతోంది. సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కంట్రోల్ చేసి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమాన్ చాలీసాని చదువుకోవడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఫాస్ట్గా వెళ్లకుండా కొంచెం కొంచెంగా జాప్యం జరగడం, కొన్ని పనులైతే పోస్ట్ పోన్ అవ్వడము, ఇలాంటి వ్యవహారాలు గోచరిస్తున్నాయి. ఆస్తి లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ప్రాపర్టీ రాసేటప్పుడు, ఇలా ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించిన పనులు ఏవైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఒక నలుగురిని పక్కన పెట్టుకుని ఇలాంటివి చేసినట్టయితే కనుక మోసపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం మీద ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి, అది ఆపరేషన్స్ కావచ్చు, స్కానింగ్లు కావచ్చు, మందులకు కావచ్చు, ఈరోజు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తారు. కుటుంబ సమస్యల్లో భావోద్వేగాలు ఎక్కువగా కనబడుతోంది. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము, ఇలాంటి ఒక భయంకరమైన వాతావరణం కుటుంబంలో ఏర్పడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని తెల్లని పుష్పాలను కనుక అమ్మవారికి సమర్పించినట్టయితే ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన మంచి పరిహారాలు జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రబలము మీకు అధికంగా ఉండడంతో, అనుకూలంగా ఉండడంతో ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రోజే మీరు ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక ఉత్తర చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలా అనుకూలమైన గ్రహాలు ఉన్నప్పుడే మనము మంచి పనులు స్టార్ట్ చేసేస్తే ఈ యొక్క రిఫ్లెక్షన్ మనకి త్రూ అవుట్ అంతా ఉండేటట్టుగా ఉంటుంది. అందుకే మంచి రోజు అని చెప్పినప్పుడు తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు కరెక్ట్గా మనకి మంచి చేసేటట్టుగా ఉంటాయి. ఆ మంచి చేసే సమయంలోనే మనం మంచి పనులు చేసేసుకుని లాభాలకు సంబంధించిన పనులు ప్రణాళికలు వేసేసుకుంటే అవి స్టాండర్డ్గా మనకి ఉత్తర మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. అయితే ఈరోజు వీళ్ళు ఏ భవిష్యత్తు ప్రణాళికలు చేసుకున్నా పెట్టుబడుల కోసం కాదు, దాచుకోవడం కోసం కాదు, ఇళ్ళు కొనుక్కోవడం కోసం కాదు, ఇలా ఏదైతే మీరు ఎక్కువగా చేయాలని అనుకుంటున్నారో తక్షణమే చేసేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వాణిజ్యంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు దివ్యమైన రోజు, వెంటనే పెట్టుకోండి. అయితే రచనలకు, అంటే రైటింగ్ చేసేవాళ్ళు, అంటే రచనలు చేసేవాళ్ళు, రాసే వాళ్లకు ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. వాణిజ్యంలో లాభాలతో పాటు మీరు కొత్తగా ఏదైనా బ్రాంచ్ పెట్టుకోవాలన్నా, కొత్తగా రావాలన్నా కూడా ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆంజనేయ స్వామి గుళ్ళో మీ పేరిట ఏదైనా అర్చన చేయించుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శ్రమ అనుకున్న స్థాయిలో ఫలితం ఇవ్వదు కాబట్టి కొంచెం తగ్గి, అంటే వెంటనే అన్నిటికీ అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోకుండా ఏ పనులు మనం చేయగలుగుతామో వాటిని మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేసుకోండి. మానసికంగా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఖర్చులు కూడా మీకు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. నష్టాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు వ్యాపారంలో 10 రూపాయలు లాభం అనుకుంటారు, కనీసం ₹10 కూడా లాభం రానటువంటి పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. అంటే బేరాలు లేకనో, లేదంటే క్లయింట్లు రాకనో, కస్టమర్స్ రాకనో ఈరోజు చాలా సాదాసీదాగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి
ఆలయ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో అది చెప్పుకొని ఆ స్వామివారికి ఏదైనా దానము నల్ల వస్త్రాలు కానీ నల్ల నువ్వులు కానీ నల్ల తెలలు లేదా నల్ల మినుములు ఇలాగ మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధ శుక్ర దృష్టి వల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు వెంటనే అమలు చేసే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా సూర్య అష్టకాన్ని చదువుకోవడంతో పాటు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఉద్యోగంలో స్థాన చలనాలు కానీ లేదా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ మీ క్యాడర్ మారడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పాలిటిక్స్లో అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గ్రోత్ కనబడుతుంది. కీలకమైన పదవులను వీళ్ళు తీసుకోబోతున్నారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ లేదా అంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడము లేదా అంటే స్థిర చరాస్తులను దక్కించుకోవడము ఇలా మీరు ఏ మంచి పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బుద్ధి బలంతోనే మీ యొక్క పనులు చాకచక్యంగా చేయించుకోగలుగుతారు. సుదూర ప్రయాణాలు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. సక్సెస్ కూడా సాధించే అవకాశం అంటే ప్రయాణాలు క్షేమంగా చేసుకుని తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గురువు యొక్క ఆశీస్సులు మీరు కనుక తీసుకున్నట్టయితే మీకు ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదా స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకోని రహస్య విషయాలు బయటపడేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త. ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేయట్లేదు, సీసీ కెమెరాలు లేవు అని నిర్లక్ష్య ధోరణిలో గతంలో మీరు చేసిన ఏ రహస్య పనులైనా ఈరోజు అప్రయత్నంగా బయటపడే అవకాశం ఉంది. చాలామంది పిచ్చిగా ఏం ఆలోచిస్తారంటే సీసీ కెమెరాలు లేవు కదా, మనం ఏ పని చేసినా పర్వాలేదు అనుకుంటారు. కానీ ఆ యూనివర్స్ అనే పెద్ద సీసీ కెమెరా కళ్ళ ముందు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయము చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ భగవంతుడికి మించిన సీసీ కెమెరాలు ఇవి ఏవి మనకి పనిచేయవు. ఈ విషయంలో ఈ రాశిలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా జాగ్రత్త తీసుకునే అవకాశం లేదు. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అనవసరమైన ధన వ్యయాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. ధనం నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఈ రహస్య విషయాలు కుటుంబం దాకా చేరి మిమ్మల్ని అంటే సొసైటీలో చేరడం, మీ మీ ఇంట్లో తెలియడము, ఇలాగ మీకు ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో కనబడము, గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశము, మీరున్న స్థానంలో కూడా బయటపడము, గౌరవ మర్యాదలు పరువు మర్యాదలు ఇట్లాంటివి పోయి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. దీనికి జాగ్రత్త అని చెప్పేందుకు అవకాశం లేదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణ చేసి ఎకరించైనా మంచిగా ఉండేలాగా మనసుని ఇవ్వమని చెప్పి స్వామివారికి అభిషేకం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత మెరుగైన అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు జీవిత భాగస్వామితో అనురాగమయ సంభాషణ చేయడంతో పాటు మంచి కీలకమైన ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ ఒక ఆలోచన చేయడానికి కానీ మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కొంత ఒత్తిడి కూడా మీకు కలిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. అది చిన్న ఆవగింజంత ఒత్తిడే, పర్వాలేదు. మీరు ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా ఇలా ఈ రాశిలో ఎవరు ఉన్నా ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం పుష్కలంగా మీకు ఉంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట ఏవైనా పూజ చేయించుకోవడంతో పాటు
ఏదైనా వస్తువుని దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో గందరగోళ పరిస్థితి, అప్పుల వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెట్టడము, దీంతో పాటు శని దృష్టి కాస్త ఒత్తిడి ఎక్కువగా కలిగించే అవకాశము కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుల జోలికి వెళ్ళకండి, ఎవరిని మోసం చేయకండి, ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ప్రవర్తించకండి. శని భగవానుడి యొక్క కోప దృష్టికి గురి కాకండి. ఈ రోజుని చాలా జాగ్రత్తగాను ఆధ్యాత్మికంగాను పరిపక్వతతో మెలిగే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి స్తోత్ర పారాయణం చేయడం మినహా మరొక పరిహారం అయితే లేదు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు సాంకేతిక రంగాల్లో ఉండే వారికి విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పిల్లల విషయాల్లో సంతోషకరంగా ఉండబోతోంది. సృజనాత్మకత అంటే మీ క్రియేటివిటీ కానీ, మీ టాలెంట్ కానీ, మీ స్కిల్స్ కానీ బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము కుటుంబంలో గోచరిస్తోంది. గతంలో చేసిన తప్పిదాలు కావచ్చు, గతంలో చేసిన కర్మ ఫలం కావచ్చు, ఈ రోజు కుటుంబంలో అనుభవించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, మంచిగా మెలిగే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభ నష్టాలు ఈ రెండు మిశ్రమంగా వస్తాయి. అయినప్పటికీ నిరాశ చెందకండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు గణపతి ఆలయం దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టాన్ని కానీ సంకల్పాన్ని కానీ చెప్పుకున్నట్టయితే కొంత వెసులుబాటు కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కలగడంతో పాటు మాతృ సంబంధమైన అంటే తల్లికి అనారోగ్యం కానీ, తల్లి తరపు వారికి ఇబ్బందికరమైన వార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరచరాస్తుల విషయాలలో కాంట్రాక్టులు రావచ్చు, వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. కోర్టు తగాదాల్లో మీకు మరింత జాప్యత కలగడము, మరిన్ని వాయిదాలు పడే అవకాశం కనబడుతోంది. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొని తెచ్చుకుని కోర్టుల్లో ఇరుక్కోవడం కానీ, లేదా కేసుల్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి జరిగే సూచన కనబడుతోంది. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ అమ్మవారికి ఎరుపు రంగు కానీ, లేదా ఆకుపచ్చ రంగు కానీ వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కానీ, లేదా పసుపు కుంకుమ ఈ దానంగా ఇవ్వడం కానీ, ఇలాంటివి మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహ ప్రభావము, ఫలితాలు, సూచనలు. నమస్తే.